ఇదిగో అన్నం తిను. చాలా థ్యాంక్స్ సత్య. హాస్పిటల్కి తీసుకెళ్ళి నువ్వే నన్ను కాపాడావు. కాపాడక ఏం చేయాలి? నీ ప్రాణాలు పోతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? అవునులే, నువ్వు చూడలేవు. ఎందుకంటే నేనంటే నీకు చాలా ఇష్టం కదా. ఇదిగో ఈ మాటలే వద్దనేది. నువ్వు ముందు భోంచేయి. అసలే నీరసంగా ఉన్నావు. సరే. ఒక్క నిమిషం ఆగు. సత్య, నేనంటే నీకు చాలా ప్రేమ కదా. ఏయ్, ఏంటి ప్రేమ గేమ అంటున్నావు? లేకపోతే నాకేం జరగకూడదని ముందుగా నువ్వే తింటున్నావు కదా. ఏడ్చవలే, అంత లేదు. కూరలో ఉప్పు వేయడం మర్చిపోయాను అనుకున్నాను. అందుకే ఉప్పు ఉందో లేదో టేస్ట్ చేశాను. తిను. నువ్వు కావాలనే అంటున్నావు. ఏంటి ఇదంతా ప్రేమ అనుకుంటున్నావా? నాకు ఈ ప్రేమలు గేమలు పడవు. చూడు కృష్ణ, నువ్వు ఎన్నిసార్లు నేను నీ భార్యనన్నా, లహరికి తల్లినన్నా, నేను మాత్రం ఒప్పుకోను. నువ్వింక ప్రశాంతంగా తిను. ఈ అన్నంలో ఏం లేదు. సరే తింటా, కానీ ఏదో ఒక రోజు నేను లహరి నీకు దగ్గర అవుతాం. చూస్తూ ఉండు. ఏంటి నువ్విలా నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే నేను నీకు దగ్గర అయిపోతాననుకుంటున్నావా? కొట్టనంటే చూడు. తస్సదియ్యా, ఈ సత్య మనసు అంత ఈజీగా ఎవ్వరూ కరిగించలేరు. ఈ మనసులో స్థానం సంపాదించుకోవాలంటే అది చాలా కష్టం. నువ్వు చూస్తూ ఉండు, నా ప్రేమ అంటే ఏంటో నీకే తెలుస్తుంది. ఏయ్, ఏంట్రా బాబు ప్రేమ ప్రేమ అంటూ చంపేస్తున్నావు. పాపం ఆకలి తట్టుకోలేవని తీసుకొచ్చాను. నాకు బుద్ధి లేదు. తీసుకురాకుండా ఉండాల్సింది. నేను ఆకలితో ఉంటే నువ్వు చూస్తూ ఉండలేవులే సత్య. నీతో మాట్లాడి వేస్ట్. తినేసి పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. వీడేంటి మిట్ట మధ్యాహ్నం మొక్కలకి నీళ్లు పడుతున్నాడు? ఏ కృష్ణ, నీకు అసలు బుద్ధుందా? ఈ టైంలో ఎవరైనా మొక్కలకి నీళ్లు పడతారా? అవి చచ్చిపోయాయనుకో, నువ్వు తోటమాలివి కాదని తెలిసిపోద్ది. అప్పుడు నీతో పాటు నేను కూడా దొరికిపోతాను. అమ్మో, సారీ సారీ సారీ. సరే, నువ్వు వెళ్ళు. ఏదో ఒక తింగర పని చేస్తావు.